వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం గుండా చీలాపూరుపల్లి గ్రామ పంచాయతీ సరిహద్దు ప్రాంతం వడ్డర కాలనీ మూలమలుపు వద్ద ఉన్న నల్లాల బావి చుట్టూ రక్షణ కవచం గాని, రక్షణ గోడలు గాని, సేఫ్టీ రాడ్స్ గాని వేయకపోవడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బెజ్జంకి నుండి చీలాపూరు పల్లికి వెళ్లే రహదారిలోని ఒడ్డెర కాలనీ మూలమలుపు వద్ద ప్రమాదకరమైన అలాగే చెరువు కట్టపై నుండి పోవాలి. నల్లాల బావి ఎదురుగానే ఉమ్మడి రైతులకు చెందిన ఒక పురాతనమైన పెద్ద బావి ఉంది. అక్కడ జాగ్రత్తగా వాహనదారులు వేగాన్ని తగ్గించి తిరిగి పెంచుకోవాలి. ఎందుకంటే మూల మలుపు తిరిగి ఎత్తుగా ఉన్న చెరువు కట్టపై నుండి వెళ్ళాలి. కొన్ని రోజులుగా రోడ్డు సైతం కంకర తేలి తారు వేయకుండా ఉన్న దృష్ట్యా గత ఏప్రిల్ మాసంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డును బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డుపై తారు వేయించారు. ఇది బాగానే ఉంది కానీ నల్లాల బావికి ఎదురుగా మూలమలుపు వద్ద ఉన్న కొందరు రైతులకు చెందిన ఉమ్మడి బావి ప్రమాదకరంగా ఉంది. ఈ బావి అతి పురాతనమైనది కూడా. చాలా వెడల్పుతో పొడవుతో లోతుగా రోడ్డున ఆనుకొని ఉంటుంది కూడా. బావి చుట్టూ రక్షణ కవచం గాని, రక్షణ గోడ గాని, రక్షణ రాడ్స్ కానీ ఏవీ లేకుండా ప్రమాదకరంగా ఉంది కూడా. ఆ బావి చుట్టూ కంచెను ఏర్పాటు చేయండి, లేకుంటే బావుండదని, ఆ వ్యవసాయ బావిని ఉపాధి హామీ పథకంలో భాగంగా కూల్చివేస్తామని ఉమ్మడి రైతులకు పలుమార్లు హెచ్చరించడంతో సుమారుగా రోడ్డు పక్కన 200 మీటర్ల వరకు ఆనుకుని రాతి పోల్స్, కనీలను పాతి ఇనుప తీగలతో ఫెన్సింగ్ చేయించారు. ఇక్కడ ప్రమాదకర బావి ఉంది, జాగ్రత్తగా వెళ్లగలరు అనే బోర్డును సైతం పెట్టించడం జరిగింది. దీంతో చీలాపూర్పల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులను పలువురు అభినందించారు. కానీ దానికి ఎదురుగానే ఉన్న నల్లాల బావి ప్రమాదకరంగా ఉన్న దృశ్యం మాత్రం ఈ అధికారుల కంటపడలేదు. ఈ నల్లాల బావి సైతం గత 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆ కాలంలో బావికి పెద్ద పెద్ద గాజులను సిమెంట్ వేయడం జరిగింది.